బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రభుత్వ వైఫల్యం, పాలకుల నిర్లక్ష్యం. రహదారి లేక 50 కుటుంబాలు గగ్గోలు. ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాదుడే లేరు. విష సర్పాలు సంచరించే మార్గం గుండా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. పాము కాటుతో యువతి మృతి. గెలిస్తే రోడ్డు వేస్తామంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన పాలకులు గెలిచాక కన్నెత్తి చూడని వైనం. ఎన్నాలి దౌర్జన్యం అంటూ రోధిస్తున్న ప్రజలు. కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రాధాన్యపడుతున్న గ్రామస్తులు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరో పాలకులు మారినా ఆ గ్రామ పరిస్థితి మాత్రం మారలేదు. 50 ఏళ్లుగా చిన్న రహదారికి నోచుకొని దీన స్థితిలో ఆ గ్రామస్తులు కొట్టుమిట్టాడుతున్నారు. రహదారి మార్గం లేక 15కు పైగా కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. విష సర్పాలు సంచరించి సందుకుండా రాకపోకలు చేయాల్సిన దుస్థితి ఎదురవుతుంది. పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయినా పట్టించుకొని దౌర్భాగ్య స్థితిలో పాలకులున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఎన్నికల ముందు వాగ్దానాలకు మాత్రమే పరిమితమైన ఆ కుగ్రామం ఊర్జ మండలం కొల్లివలస గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న టీడీఆర్ రాజుపేట ఆలియాస్ అయ్యవారిపేట ఇప్పటికైనా అధికారులు, పాలకులు చొరవ చూపి తమకు దారి చూపాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇల్లు కూడా కొంతమంది మా దారి లేదు, తావలేదు. పిల్లలు ఉన్నారు, పిల్లలకి మరి ఇల్లు లేలగా, దారి లేని తావలేంది. ఇల్లు ఎలా కట్టించి మేము ఎలాగెళ్తాము? ఇంటికి తావేలుగా ఉంది. 15 ఇల్లు ఉన్నవి. ఈ 15 ఇళ్ళకి దారి తావ లేదు. మాకు గోలు వెనక పక్క ఉంది. ఈ 30-40 సంవత్సరాలు బట్టి ఇలాగే ఉంది. మీరు వస్తాను చూస్తాను తెలుసు మీకు. కానీ మా పాప చనిపోయింది తెలుసు కదా మీకు. మాకు ఇల్లు కూడా గ్యాన్ అవ్వలేదు. వెనక పక్క మేము ఉన్నామా, ఆ గోలి బురదతో అలాగే ఉండిపోయింది. దీనికి ఏదో మీ దయచేసి ఈ గోలు మాత్రము బాగా చెయ్యాలి. ఇది రోడ్డు గ్యారంటీ మీరు చెయ్యాలి. వెనక పక్క బాగా ఇదైపోయి ఉన్నాం. రాళ్ళు రప్పలు బురదలు అడలేకపోతాను మన మోహన్రావు గారు. మా రోడ్లు ఇలాగ ఉన్నాయి, బురదలు వెళ్ళి నేను మడలేకపోతాను. కొద్దిగా 60 సంవత్సరాల నుంచి రోడ్డు ఇలాగే ఉంది. మా పిల్ల నా కూతురు హ్యాండిక్యాప్, నేనేమో హ్యాండిక్యాప్, నా పిల్ల జడితాయి. నడలేకపోతాను. మీరు దయచేసి మాకు 60 సంవత్సరాల నుంచి ఇలాగే రోడ్డు ఉంది, పడిపోతాను. మా రోడ్డు వేయించండి. మీ దయచేసి చూడండి. మేము 7 సంవత్సరాలు అవుతుంది. వెనకాల ఒక 50 మంది కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజు నుండి ఆ రోజు వరకు అలాగే ఉంటుంది. ఆ రోడ్డు ఎవరు పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. ఎంతకాలం మీ బాధలు మేము భరించుకొని ఈ మార్గం ఉండవలసి వస్తుంది. ఇన్ని రోడ్లు బాగు చేస్తాను, ఈ మార్గం మాత్రం పట్టించుకోవట్లేదు. దయచేసి కోనరావు గారు మీకు పాదాలు దండం పెడతాం, కొద్దిగా వెయ్యండి, పట్టించుకొని మీకు ఇది కోరుకుంటామండి. పెళ్ళి అయిన కాండి ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయింది. మా పిల్లలు మాకు ముసలికి వచ్చినారు. కానీ మాకు రోడ్డు లేదు, నడ్డానికి తోవలేదు, వెనక్కున్నోళ్ళు ముందుకు రావడానికి లేదు, తోవలేదు. పాములు చీమల్లోనే దొంక దోడుల్లోనే ఉన్నాను. ఏ ప్రెసిడెంట్ వచ్చినా సరే ఈ పొద్దమ్మ రేపమ్మ అంటారు, ఓటు వేయించుకుంటాను. మీకు డబ్బులు ఇవ్వలేదమ్మా, మీరు ఓట్లు వేస్తారు మాకు ఓటు అని వేస్తారు. వాళ్ళు అన్న చేసుకుంటారు. మాకు పట్టించుకోలేదు. ఈ పాముల్లోనూ మేము ఉండి ఇలా పరుగులాడుతానవి. కొట్టాము నెల కిందట 3 పాములు అమ్మ